నమస్తే అండి అందరికీ. మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరితోటైనా చెప్పుకుంటే గుండె బరువు తీరిపోయినట్టు అనిపిస్తుంది. హమ్మయ్య! అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం గుండెల్లో ఉండే బాధంతా అవతలోళ్ళకి చెప్పేసుకున్నాను. నాకు ధైర్యంగా ఉందని అనిపిస్తుంటది. సరే అయితే మన సమస్య చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత అవతల వ్యక్తులు దాన్నెలా తీసుకున్నారు? వాళ్ళు మంచిగా తీసుకుంటే పర్వాలేదు. లేదు అది వేరే వాళ్ళకి వాళ్ళు ఇంకొంచెం చెడ్డగా చెప్పారనుకోండి, అంటే మన సమస్య ఆవగింజైతే అవతల వాళ్ళు చెప్పే విధానం ఎలా ఉంటదంటే ఆనపకాయ ఎంత చెప్తారు. అది అవతల వాళ్ళ దగ్గర చేరి నెగెటివ్ ఎనర్జీ పెరిగి అది భూగోళం అవుతుంది. అప్పుడు ఇంకా కొత్త సమస్యలు వస్తూ ఉంటాయి మనకి. ఎందుకంటే వ్యక్తుల దగ్గరికి మన మాట చేరుతున్న కొద్దీ అది పెద్దదయిపోయి మనకి కొత్త సమస్యలు చివరకొచ్చేటప్పటికి సమస్య మనకి పెద్దదవుతుంటుంది. అది వినే వాళ్ళ బట్టి, వాళ్ళిచ్చే రియాక్షన్ బట్టి మనకి సమస్య ఎక్కువవుతూ ఉంటుంది. అలా కాకుండా మంచి మనసుతో ఎవరైనా సమస్యకి సొల్యూషన్ చెప్పారు అంటే అంతా మంచే జరుగుతుంది. కానీ ఈ రోజుల్లో ఎవ్వరు అలా లేరు. ఏదైనా సరే మన విషయాన్ని చెప్పామంటే అది చేరదీసి దాన్ని అంత చేసేవాళ్ళే తప్పితే మనకి ఆ రకంగా చేరదీసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు ఎవరు లేరు. అయితే మనకు సమస్యొచ్చినప్పుడు ఎలా తీర్చుకోవాలి? మన ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్ ఎలా పోగొట్టుకోవాలి? అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరిచ్చే లైకు నాకు చాలా ఉపయోగపడుతుందండి. అయితే నాకేదైనా సమస్యొచ్చినప్పుడు మొదటి నుంచి నా చిన్నప్పటి నుంచి నేను అమ్మవారిని కొలుస్తాను. సమస్యొచ్చేటప్పుడు నేను అమ్మవారికి అమ్మ నాకేదైనా సమస్య నువ్వే ఉన్నావు కదా! నాకిలా సమస్యొచ్చింది నువ్వే చూసుకుంటావు అని చెప్పేసి నేను అమ్మకి దండం పెట్టుకునేవాడిని. అయితే గరికపాటి వారు చెప్పిన దగ్గర నుంచి నేను ఆయన ప్రవచనాలు గరికపాటి వారు, చాగంటి వారి ప్రవచనాలు చాలా ఎక్కువగా వింటాను నేను. అయితే వాళ్ళు చెప్పినట్టుగా మీకు సమస్యొచ్చినప్పుడు అందరితో చెప్పటం మానేసేయండి. మీకు దుఃఖం వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్న అమ్మవారి దగ్గరికెళ్ళి మీరు కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఆ తల్లి దగ్గర మోకరించి మీ సమస్యని చెప్పుకోండి. మీకు 100కి 1000% రిజల్ట్ ఉంటుంది. 1000% ఉంటుంది. అది నేను ఫేస్ చేశాను. నేను అనుభవించాను ఆ అనుభవాన్ని. మీకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు కాదండి. ఆ అమ్మలు గాని అమ్మకి చెప్పుకోండి. అమ్మ దగ్గరికెళ్ళి కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని ఏడండి. మీరేదో గుళ్ళకెళ్తారు. గుడి దగ్గర ప్రశాంతత ఉంటుంది కరెక్టే. కానీ గుడి దగ్గర మనం కన్నీళ్లు పెట్టి ఏడవలేము. ఏడిస్తే అందరూ మన వైపు చూస్తారు. లేదంటే వేరే దగ్గరికి ఎక్కడెక్కడికో పరుగులు పెడతా ఉంటాం అనుకుంటాం. అక్కడ ముడుపులు కడతాం, ఇక్కడ ముడుపులు కడుతుంటాం. ఏం చేద్దాం అని చెప్పేసి అనిపిస్తుంది. ఇవన్నీ కాదు. ఈ ముడుపులు ఏవి కావు. ఇవేవి కాదండి. ఇక మీదటి నుంచి ఇట్లా ప్రయత్నించండి. మీకు ఎంత కష్టం వచ్చినా సరే మీ ఇంట్లోనే మీ దేవుడి దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికెళ్ళి మీ కష్టాన్ని చెప్పుకొని కన్నీళ్లతోటి చెప్పుకొని ఆ తల్లిని శరణు వేడండి. మీకు 1000% రిజల్ట్ ఉంటుంది. 1000% నేను రాసిస్తాను పక్కాగా ఇందులో. మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయంటే అవి ఎలా పోవాలి? మీకు నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయంటే ఎలా పోతాయి? మనకి నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయనేసంటే మనకి ఎవరైనా చూసేది మనం బాగున్నప్పుడు 10 మంది నోళ్ళల్లో పడినా, లేతే మన ఇంట్లో నష్టమాట చికాకులొచ్చినా అవి ఎలా పోతాయి అనేసంటే మీరేం చేస్తారు అంటే ఇంట్లో 4 మూలలా కూడా ఒక నల్లటి గుడ్డలో చిన్న ముక్కలుగా నల్లటి గుడ్డ గాని, లేదు అంటే మీకు ఏదైనా ఎరుపు గాని, ఎరుపు, నలుపు రెండిట్లో ఏదైనా నలుపయితే మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. 4 మూలల్లో కూడా కళ్ళుప్పేసి నల్లగుడ్డలో పెట్టేసి కళ్ళుప్పేసేసి ఉంచేసేయండి. అలాగది. ఉంచేసిన తర్వాత మీరు దాని మీద ఒక ఒక హారతి బిల్ల ఉంటుంది గదండీ! హారతి కర్పూరం ఒక్కో దాని మీద కళ్ళుప్పేసేసి హారతి కర్పూరం పెట్టేసి ఉంచేసేయండి. ఇలా 9 రోజులు ఉంచండి. 9 రోజులు ఇల్లుని మామూలుగా తుడిచేసి ఆ మూలలు తుడవకుండా అలాగే ఉంచేసేయండి. ఉంచేసిన తర్వాత 9 రోజులు అయిపోయిన తర్వాత మీరు అమ్మవారి దగ్గరికెళ్ళి దండం పెట్టుకోండి. అమ్మవారికి నమస్కరించుకొని ఆ తల్లికి పానకం నీళ్లు, బెల్లం నీళ్లు నైవేద్యం పెట్టి వడపప్పు, పెసరపప్పు, వడపప్పు అది పెట్టేసి బెల్లం నైవేద్యం పెట్టి ఆ తల్లికి మీ కష్టాన్ని మీరు చెప్పుకోండి. అమ్మ నాకు ఈ కష్టం ఉందమ్మా అని చెప్పేసి చెప్పుకోండి. ఏడుస్తూ చెప్పుకోండి. మీకు ఎంత ఇబ్బంది ఉందో, ఎంత కష్టం ఉందో ఆ తల్లికి కన్నీళ్ల రూపంలో చెప్పుకోండి. అలాగే మీలో ఎనర్జీ పోవాలి. నెగెటివ్ ఎనర్జీ పోవడానికి ముందు మీరు మీకు కూడా కొంచెం కళ్ళుప్పు తీసేసుకొని అందులో ఒక చిన్న మేకు నల్లగుడ్డలో అది పెట్టేసి ఒక మేకు, అలాగే జీడిపిక్కలు 3 జీడిపిక్కలు, కళ్ళుప్పు ఒక నల్లటి గుడ్డలో కట్టేసి మీ చుట్టూ మీరు 3 సార్లు తిప్పేసుకోండి. తిప్పేసి పక్కన పెట్టేసి ఈ 9 రోజులు మీ ఇంట్లో మూలల్లో ఉంచిన ఉప్పు ఏదైతే ఉందో హారతి కర్పూరం అది వేసిన ఉప్పు వేసిన క్లాతులతో పెట్టింది ఏదైతే ఉందో
అవి 9 రోజులైన తర్వాత అవన్నీ తీసేసి ఇవి మీకు మీకు తీసుకున్నది అలాగే ఇంటికి కూడా తీయండి. బయటకొచ్చి ఇంటికి కూడా దిగదూర్చేసేయండి. దిగదూర్చేసి ఇవన్నీ కూడా పట్టుకుని వెళ్ళి పారే నీటిలో కలిపేసేయండి. పారే నీటిలో కనిపిస్తే మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీస్ ఏవున్నా సరే పోతాయండి. 100కి 100% నేను చెప్తున్నాను. మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతాయి. మీ మీద ఉండే నెగెటివ్ ఎనర్జీ పోయి మీకు అనుకునే పనులు సక్సెస్ అవుతాయి. నూతన ఉత్తేజం మీలో వస్తుంది. కష్టం ఏదైనా సరే టక్కన తీరిపోతుంది. ఆ తల్లి మీ వెనకాతల తోడుగా ఉంటుంది. ఒక్కసారి ఏడుస్తూ ఆ తల్లిని శరణు వేడండి. మీ ఇంట్లో ఉన్న అమ్మవారికి. ఆ తల్లిని శరణు వేడండి. ఆ తల్లి మీ మీ జీవితాల్లో ఇచ్చే మార్పు మామూలుగా ఉండదు. ఈసారి మీరు ఇంట్లో ఏవైనా నెగెటివ్ ఎనర్జీస్ ఉన్నాయన్నా, మీలో ఏవైనా సరే ఇబ్బందులు ఉన్నాయన్నా సరే, ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.